ప్రైజ్ ద లార్డ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డారా, చాలా కాలం తర్వాత ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం నాకెంతగానో చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. మరి గమనించినట్లయితే ఇక కాలం అంతా కూడా దేవుని బిడ్డారా, లేదా ఈ సీజన్ అంతా కూడా, గుడ్ ఫ్రైడే సీజన్ అంతా కూడా ప్రతి ఒక్కరూ సిలువ శ్రమలను ధ్యానిస్తూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరం కూడా మనము కూడా సిలువ ధ్యానము మనం చేస్తుంటున్నాం. అయితే ఈ దినం ప్రభు మనతో ప్రత్యేకముగా మనతో మాట్లాడబోతుంటున్నాడు. హల్లెలూయా. మరి రేపటి దినమందు గుడ్ ఫ్రైడే జరుపుకొనబోతుంటున్నాం. మరి పస్కా పండుగ దినమున దానికి ముందు ప్రభు ఏం చేశాడు, పస్కా పండుగకు ముందు ప్రభు ఏమి చేశాడు అన్నటువంటిదే నా సందేశము. దేవుని బిడ్డారా, దేవుడు మనతో నేరుగా, సూటిగా, స్పష్టముగా మాట్లాడబోతుంటున్నాడు. మరి ఇక లాస్ట్ సప్పర్, లేదా ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ చివరి భోజనం చేయక ముందు, లేదా ఇక ఆచరణ చేయకముందు ప్రభు అసలు ఏమి చేశాడు? చాలామంది అంటారు, ఎస్, ప్రభు ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు. ఆ తర్వాత శిష్యులకు తన యొక్క శరీరమును, లేదా శిష్యులకు యొక్క రొట్టెను ఇచ్చాడు, ఆ ద్రాక్షారసమును ఇచ్చాడు అని చాలామంది చెప్తారండి. నిజమే, కాదని చెప్పాను. అయితే అంతకు ముందుగానే, అయితే దానికంటే ముందు ప్రభు ఇంకొక కార్యం చేశాడు. దేవుని బిడ్డలారా, ఆ ఒక్కటి నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను. బైబిల్లో చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే, తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై ఈ లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఈ యొక్క భాగంలో లోతులు మనం స్టడీ చేసినట్లయితే దేవుని బిడ్డారా, మొదటిగా ఒక పదం మనం చూడగలమండి. ఏంటి? తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేనని యేసు ఎరిగి. ఆ గడియ అనేటువంటి పదం మీద నేను మాట్లాడాలని ఆశపడుతుంటున్నానండి. బైబిల్లో చూసినట్లయితే తన గడియ వచ్చేనని యేసు ఎరిగి, యేసు ప్రభుకి ఏ విధంగా తన గడియ వచ్చింది అని తెలుసుకున్నాడు, లేదా కాలము సంపూర్ణమవుతుంది అని యేసు ప్రభు ఏ విధంగా తెలుసుకున్నాడు, లేదా ఇంకా కొన్ని గడియలలోనే, లేదా రేపే నేను సిలువ మోసుకొని వెళ్ళబోతుంటున్నాను, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా, ఆ అవమానము గుండా, ఆ శోధనల గుండా నేను వెళ్ళబోతున్నాను, ఆ సిలువ మ్రానుపై నేను విరేలాడబోతుంటున్నాను, వీరు నన్ను చంపబోతున్నారు అని ఏ విధంగా ప్రభు తన ఆత్మలో ఎరిగి ఉన్నాడు. బైబిల్లో చూసినట్లయితే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం, ఒకానొక రోజు యేసు ప్రభు తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు, పునరుత్థానము తరువాత ప్రత్యక్షమైనప్పుడు దేవుని బిడ్డలారా, శిష్యులు ప్రభువును ఒక ప్రశ్న అడుగుతారు. ఏంటి ఆ ప్రశ్న? ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు మరలా రాజ్యమును అనుగ్రహించదవా, మరలా రాజ్యాన్ని ఇస్తావా అని అడుగుతారండి. అప్పుడు ప్రభు ఒక చక్కటి మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? శిష్యులతో, కాలములు తెలుసుకొనుట మీ పని కాదు, అది తండ్రి స్వాధీనములో ఉన్నవి అంటాడండి. ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుని బిడ్డలారా. కాలములు, సమయములు, సీజన్ అండ్ టైం అన్నది తండ్రి వశములో ఉందంట, లేదా తండ్రి స్వాధీనములో ఉందంట. ఈ లోకంలో ఎవరు చెప్పలేరు. ఏంటి కారణం? అది తండ్రి స్వాధీనంలో ఉందండి. ఏ దూత కూడా ఆ కాలమును చూడలేడు. ఎందుకంటే ఎవరికి సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి దేవుడు ఆ తండ్రి ఆయన. అలాంటిది ఈ యేసు ప్రభుకు ఏ విధంగా తెలిసింది? గడియల గురించి, కాలము గురించి యేసు ప్రభుకి ఏ విధంగా తెలిసింది? బైబిల్లో చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం, ఆ పిదప యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచనం, ఈ వచనాలు మనం చూసినట్లయితే ప్రభు అంటాడు, నా సమయం ఇంకను రాలేదు, నా కాలం ఇంకను రాలేదు అంటాడండి. అంటే యేసు ప్రభుకు తెలుసు తన కాలం ఎప్పుడు వస్తుందో, తన కాలం ఎప్పుడు రాదో, ఇంకా ఎప్పుడు రాలేదో ప్రభుకు అన్నీ తెలుసండి. సమస్తము తెలుసు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఏంటి కారణం? ఒకవేళ ప్రభువును ప్రశ్నిస్తాం, ప్రభువా, ఏ విధంగా అయ్యా నువ్వు తెలుసుకుంటున్నావు? పరలోకంలో తండ్రి స్వాధీనంలో ఉన్నటువంటి ఆ కాలములను గురించి, ఆ సమయములను గురించి ఏ విధంగా నువ్వు తెలుసుకున్నావు? యేసు ప్రభు అంటాడు, బైబిల్లో రాయబడింది, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసు ప్రభు ఎవరంట దేవుని బిడ్డలారా? సర్వోన్నతుడైన తండ్రి యొక్క జ్ఞానము అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభువును బట్టి నేను ఎంతగానో స్తుతిస్తుంటున్నాను, ఆనందిస్తుంటున్నాను. ఏ విధంగా ఆయన గడియలు ఎరిగినటువంటి దేవుడు బైబిల్లో రాయబడింది.
ఆయనే జ్ఞానమై ఉంటున్నాడు. దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానమే యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, తిరిగి మన మూల భాగానికే వద్దామా? యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. పస్కా పండుగకు ముందు ప్రభు ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్న తన వారిని ఆయన ప్రేమించాడు. తన వారు అంటే ఎవరు? తనవారు అంటే ఎవరు? ప్రతి ఒక్కరు చెప్తారు తనవారంటే ఎవరో కాదు, ఆయన ప్రియమైనటువంటి శిష్యులే అని ప్రతి ఒక్కరు చెప్తారండి. అవునా? హల్లెలూయా. అలాగైతే ప్రభువుకు పక్షపాతము లేదు కదా. ఎందుకు సపరేట్గా ఒక వింగ్నే దేవుడు ప్రేమించాడా? రిమైనింగ్ పీపుల్ని దేవుడు ప్రేమించలేదా? అసలు దేవుడు అంతము వరకు ఎవరిని ప్రేమిస్తాడు? ఎలాంటి వారిని ప్రేమిస్తాడు? బైబిల్లో చాలా జాగ్రత్తగా లోతు భాగాలు మనం చూసినట్లయితే తన ప్రియ శిష్యులను గురించి వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం చూస్తే యేసు ప్రభు యొక్క అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తాడండి. చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తాడు. ఇంకా ఈ లోక యాత్ర ముగించేటువంటి సమయములో, ఆ లాస్ట్ డేస్లో లేదా చివరి దినాలలో ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన మరీ ముఖ్యముగా ఆ శిష్యుల కోసం చేస్తాడు. ఏంటి ఆ ప్రార్థన? నీవు నాకు అనుగ్రహించిన వారు అంటాడండి. ఏమిటంట? ఎవరు శిష్యులు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువుకు అనుగ్రహించినటువంటి వారే ఆ శిష్యులండి. బైబిల్లో చూసినట్లయితే ఇంకా భాగాలు మనం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 28వ వచనం చూస్తే ఎలాంటి శిష్యులు వీరు? తండ్రి అనుగ్రహించాడు కదా, వారు ఎటువంటి వారు? బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభు ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు, నా శ్రమలలో మీరు నాతో కూడా ఉన్నారు అంటారు. ఎవరంట ఈ శిష్యులు? శ్రమలలో యేసు ప్రభుతో కూడా ఉన్నటువంటి వారంట. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తుంది, 70 మంది శిష్యులు అప్పటికే తయారు చేస్తాడు ప్రభు. 12 మంది అపోస్తలులు కాకుండా 70 మంది శిష్యులను. అంత మాత్రమే కాదండి, ఆ తర్వాత లూకా సువార్త తరువాత అధ్యాయాలు మనం ధ్యానిస్తూ పోతే 70 మంది కాదు 120 మందిని కూడా మనం గమనించగలం. అపోస్తల కార్యములో వ్రాయబడింది కదా 120 మంది. అంటే కేవలం 12 మంది మాత్రమే కాదండి యేసు ప్రభుని వెంబడించింది. సుమారుగా కొన్ని వందల సంఖ్యలో ప్రభువుని వెంబడించినటువంటి వారు ఉన్నారు. వందల సంఖ్యలో ఆయన శిష్యులుగా పిలువబడినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే అందరి గురించి ప్రభు ఈ మాట చెప్పడం లేదు. అంతము వరకు తన వారిని ప్రేమించను అన్నటువంటి మాట అందరి గురించి ప్రభు చెప్పట్లేదు. కేవలం ఈ 12 మంది శిష్యులను గురించి చెప్తుంటున్నాడు. ఏంటండి వీరిలో ఉన్నటువంటి స్పెషాలిటీ? ఏంటి దేవుని బిడ్డలారా వీరిలో ఉన్నటువంటి స్పెషాలిటీ? ప్రభు అంటాడు, నా శ్రమలలో మీరు నాతో పాలివారై ఉన్నారు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినంట యేసు ప్రభు ప్రేమించింది? ఎవరినంట యేసు ప్రభు ప్రేమించింది? తన శిష్యులను, తనను వెంబడించినటువంటి వారిని శ్రమలలో అయినా, సంతోషములో అయినా, పరిచర్యలో అయినా, శోధనలలో అయినా ప్రభువును వెంబడించినటువంటి వారిని ఆయన ప్రేమించాడంట. ఏ విధంగా ప్రేమించాడంట? లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడంట. పస్కా పండుగకు ముందు ప్రభు ఏం చేశాడు? తన వారిని ప్రేమించాడండి. సాధారణంగా ఈ లోకంలో చూస్తే ఎవరైనా తన కాలము కొద్ది కాలమే, ఒకవేళ క్యాన్సర్ కానివ్వండి, ఇంకా ఏదైనా భయంకరమైనటువంటి వ్యాధులు, డాక్టర్స్ అనవచ్చు ఇంకా 1 మంత్ ఉందండి, లేదా కొన్ని నెలలే ఇతడు బ్రతుకుతాడు, కొన్ని కొద్ది కాలమే బ్రతుకుతారు. వెంటనే ఆస్తులు పంచిపెట్టడం, వెంటనే లోకములో ఎంతమంది అయితే తన వారున్న రిలేటివ్స్ అందరినీ పిలిపించుకుంటారు, సంతోషంగా మాట్లాడతారు. ఆ చివరి దినాలలో తమ యొక్క బాధనంతా మర్చిపోతారు. ఆ చివరి దినాలలో తమ వేదనంతా మర్చిపోతారు. సంతోషంగా గడపాలని ఇష్టపడతారండి. యేసు ప్రభు చేసింది ఏంటి? బైబిల్లో రాయబడింది, తన వారిని ప్రేమించాడంట. ఆ తర్వాత వచనాలు మనం గమనించినట్లయితే బైబిల్లో రాయబడింది, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అయినప్పటికీ తన శిష్యుల పాదాలు కడిగాడు. ఈ లోకానికి చూపిస్తుంటున్నాడు. ఒక క్రొత్త అధ్యాయనం ప్రభు చూపిస్తుంటున్నాడా? ఏంటి? ఒక అధికారి తన శిష్యుల పాదములు కడగడం, అధికారి యజమానుడు తన శిష్యుల పాదములు కడగడం ఎంతగానో తగ్గించుకుంటున్నాడు ప్రభు. ఆ తగ్గింపు యొక్క డెమాన్స్ట్రేషన్ ప్రభు చూపిస్తుంటున్నాడు. ఏంటి కారణం? ఎందుకు ప్రభువా నీ శిష్యులను నువ్వు కడిగావు? ప్రభు అంటాడు, వారిని ఆ క్రొత్త నిబంధనలోనికి నేను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను అంటాడు. హల్లెలూయా. ఎవరినైతే ప్రేమించాడో వారిని ఆ క్రొత్త నిబంధనలోనికి తీసుకొని వెళుతుంటున్నాడు. పస్కా పండుగకు ముందు జరిగింది ఇదే దేవుని బిడ్డలారా. ఏం చేశాడు ప్రభు? మొదట
ఈ లోకంలో ఉన్న తన వారిని ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు. అంతము వరకు అనగా ఏంటి అర్థం? ఈ లోకంలో ప్రభు ఎంతకాలం జీవిస్తాడో అంత టు ద ఎక్స్టెంట్ ప్రభు వారిని ప్రేమించాడు అని. రెండవదిగా చూస్తే శిష్యుల పాదములు ప్రభు కడిగాడు. ఏం చూపిస్తుంటున్నాడు ఈ లోకానికి? తన తగ్గింపును చూపిస్తుంటున్నాడండి. మూడవదిగా చూస్తే ఏంటి కారణం? ప్రభు ఎందుకు వారిని ఆ విధంగా కడిగాడు? బైబిల్లో చూసినట్లయితే వారిని క్రొత్త నిబంధనలోనికి ప్రభు తీసుకుని వెళ్తుంటున్నాడు. హల్లెలూయా. నీవు కూడా ఆయనను వెంబడించేటువంటి వ్యక్తివిగా ఉంటే ప్రభు నిన్ను కూడా అదే విధంగా ప్రేమిస్తాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ చిన్న సందేశం ద్వారా ప్రభు మీతో మాట్లాడి ఉంటున్నాడు కదా. అలాగైతే ప్రభుని అడుగుదామా, ప్రభువా నేను కూడా నిన్ను వెంబడించేటువంటి వ్యక్తిగా నన్ను చేయి, నన్ను కూడా ప్రభువా నిన్ను వెంబడించేటువంటి బిడ్డగా నన్ను చేయి అని ప్రభు సన్నిధిలో వేడుకొనడం ప్రారంభిస్తామా? మరి మీకోసం నేను ప్రార్థిస్తుండగా తలలు వంచుదాం. ఈ ప్రార్థనలు ఏకీభవించడం ప్రారంభిస్తారా? ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవము గల ప్రభువా నీకు స్తోత్రం. నీ ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ హస్తము చాపండి తండ్రి, నీ హస్తము చాపండి. వాక్యం సెలవిస్తుంది ప్రభువా, నన్ను వెంబడించుము అనే వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ప్రభువా నీవే చెప్పి ఉంటున్నావు, నన్ను వెంబడించుడి అని సెలవిచ్చి ఉంటున్నావు ప్రభువా. నీవు మాకు ఈ వాక్యమును తండ్రి యొక్క గ్రంథమును నీవు మాకు అనుగ్రహించావు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు. నీ శిష్యులు ఏ విధంగా అయితే ప్రభువా నిన్ను వెంబడించారో తండ్రి, ఏ విధంగా అయితే ప్రభువా శ్రమలలో నిన్ను వెంబడించారో, ఇన్ ద సేమ్ వే మేము కూడా తండ్రి నిన్ను వెంబడించేటువంటి వ్యక్తులముగా, నిన్ను వెంబడించేటువంటి బిడ్డలముగా మేము ఉండుటకు మీరు కృప చూపండి, సహాయము చేయండి ప్రభువా. ఎందరైతే తండ్రి వారి పాపములు ఒప్పుకొనుచుంటున్నారో నీ రక్తముతో కడగండి, రక్షణ ప్రసాదించండి తండ్రి. ఎవరి గృహములలో అయితే ఇంకా రక్షణ లేదో ప్రభువా వారందరికీ మీరు రక్షణ ప్రసాదించమని అడుగుచుంటున్నాను ప్రభువా. ఎవరైతే ప్రభువా నీ ప్రియ బిడ్డలు స్వస్థత కోసం, విడుదల కోసం ఎదురు చూస్తుంటున్నారో మీ హస్తము చాపండి. ప్రతి విధమైన స్వస్థత కార్యం, ప్రతి విధమైనటువంటి అద్భుత కార్యం నీ ప్రియబిడ్డల జీవితంలో మీరు జరిగించమని అడుగుచుంటున్నాను ప్రభువా. నీ ప్రియబిడ్డల జీవితంలో మీరు జరిగించమని అడుగుచుంటున్నాను ప్రభువా. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరైతే ఉద్యోగముల కోసం, వివాహముల కోసం, సంతాన దీవెన కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, తండ్రి పరీక్షలు వ్రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటున్నారు, లేదా పరీక్షలు రాస్తూ ఉంటున్నారు ప్రభు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఎనీ అదర్ ఎగ్జామ్స్ రాస్తుంటున్నారు, నీ హస్తము చాపండి తండ్రి. ఆశీర్వదించండి, నీ ప్రియబిడ్డలకు మీరు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి, హెచ్చించమని అడుగుతుంటున్నాను ప్రభు. స్తుతి నీకే, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తుంటున్నాను. నా జరడని యేసు నామమందు అడుగుచుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.